ఈజిప్ట్లో ఒక ఇబ్రియ శిశువు మోషే తీవ్ర ఆతంకకాలంలో జన్మించాడు. ఫరో ప్రతి ఇబ్రియ బాలుడిని నైలు నదిలో పడేయాలని ఆజ్ఞ ఇచ్చాడు. అయితే మోషే తల్లి ధైర్యంతో, విశ్వాసంతో అతనిని 3 నెలలు దాచింది. చివరికి దాచడం సాధ్యం కాకపోవడంతో అతనిని ఒక చిన్న బుట్టలో పెట్టి నైలు నదిలోని గడ్డి చిమ్మల్లో వదిలింది. దైవ అనుగ్రహంతో ఆ బుట్టను ఫరో కుమార్తె కనుగొంది. ఆమెకు ఆ బిడ్డమీద కరుణ కలిగి అతనిని తన స్వంత కుమారుడిగా స్వీకరించింది. మోషే ఈజిప్ట్ రాజభవనంలో పెరిగి జ్ఞానంలో మరియు బలంలో ఎదిగాడు. కాని తన ప్రజలైన ఇబ్రియుల బాధలను చూసి అతని హృదయం మంటపట్టిపోయింది. ఒకరోజు ఒక ఇబ్రియుడిని ఈజిప్ట్ పహరాదారు హింసిస్తుండటాన్ని చూసి మోషే అతని రక్షణకు నిలబడ్డాడు. ఆ తర్వాత భయంతో అతను అరణ్యంలోకి పారిపోయాడు. అరణ్యంలోని ప్రశాంతతలో హోరేబ్ పర్వతం వద్ద మోషేకు దేవుడు ఓ అద్భుతమైన మంటలతో వెలుగుతున్న చెట్టు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ మంటలు చెట్టును కాల్చివేయలేదు. ఆ పవిత్రమైన ప్రదేశం నుండి దేవుడు మోషేను పిలిచాడు. నేను నా ప్రజల కష్టాలను చూశాను, వారి క్రందనాన్ని వినాను. నీవు ఫరో దగ్గరకు వెళ్ళి నా ప్రజలను ఈజిప్ట్ నుండి విడుదల చేయు. తన హృదయంలో భయం ఉన్నప్పటికీ మోషే విశ్వాసంతో దేవుని ఆజ్ఞ పాటించాడు. చరిత్రను మారుస్తున్న గొప్ప యాత్ర అక్కడి నుండి ప్రారంభమైంది. ఈ కథ ధైర్యం, విశ్వాసం మరియు దేవుని పిలుపునకు సమర్పణతో కూడిన మోషే జీవితాన్ని ప్రతిబింబిస్తుంది.